రాజు, నేను బోధన్ డివిజనల్ పంచాయతీ అధికారి. ఈరోజు ఎల్ఆర్ఎస్కి సంబంధించి అందరూ పంచాయతీ కార్యదర్శులకు ఫీ ఇంటిమేషన్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంకా ఎవరైతే ఎల్ఆర్ఎస్కి సంబంధించి అప్లై చేసుకొని ఫీ కట్టలేదో ఈ నెల చివరి వరకు మనకు 25% సబ్సిడీతోని అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వెంటనే మీ సంబంధిత మీ సేవా సెంటర్ల ద్వారా కానీ ఇతర మీ ఫోన్పే అంటే మీకు ఉన్న యూపీఐ ఫోన్పే ద్వారా కూడా మీరు ఎల్ఆర్ఎస్ సంబంధించి ఈ ఫీ పేమెంట్ చేసినట్లయితే మీకు ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు ఫ్యూచర్లో మీ ఇల్లుకు పర్మిషన్కి సంబంధించి కానీ మీరు ప్లాట్లను లావాదేవీలు అమ్మకం కొనుగోలు లావాదేవీలు జరిగినప్పుడు కానీ మీకు చాలా సులువుగా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఎవరైతే ఇంకా ఎల్ఆర్ఎస్ ఫీ కట్టలేదో వెంటనే ఫీ కట్టాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్ఆర్ఎస్ అంటే కొందరికి తెలియదు సార్, దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్? ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్. అది అంటే ఈ లేఅవుట్ అంటే మన ఏదైతే మీరు గతంలో పర్మిషన్ లేని ప్లాట్లు మీరు కొనుక్కున్నారో ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కట్టడం వల్ల అది పర్మిషన్ కిందికి వస్తుంది అనమాట. అంటే లేఅవుట్ చేస్తే ఎట్లా ఏ విధంగా పర్మిషన్ ఉంటుందో ఇప్పుడు ఈ స్కీమ్ కట్టడం వల్ల అది పర్మిషన్ కిందికి వచ్చి మీకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఈజీగా వస్తుంది. అదేవిధంగా మీరు అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు కూడా మీకు ధర ఎక్కువకు వెళ్ళడం అనేది అంటే కొనుగోలుదారులు ముందుకు వచ్చి మీ ల్యాండ్ను కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదే మీరు ఎల్ఆర్ఎస్ లేదనుకోండి మీకు గ్రామ పంచాయతీ నుంచి ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు పర్మిషన్ మాత్రం ఇవ్వడం కుదరదు. దాని ఫీ ఎంత ఉంటుంది సార్? వాళ్ళ సైజును బట్టి అక్కడ విలేజ్లో ఉన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూను బట్టి ఫీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సుమారు 100 గజాలకు ఒక 7-8 నుంచి 15-20 30 వరకు కూడా అక్కడ ఉన్న ల్యాండ్ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి డాక్యుమెంట్ వాల్యూని బట్టి ఉంటుంది. అంటే దాని వాల్యుయేషన్ ప్రకారం మళ్ళీ ఇక్కడ గ్రామ పంచాయతీలో ఆ యొక్క ప్లాట్ వాల్యుయేషన్ ఎంత రాసేస్తారు సార్? వాల్యుయేషన్ రాసి ఇవ్వడం అంటూ మీకు రెగ్యులరేషన్ అయిన తర్వాత మీకు అక్కడ ఉన్న వాల్యూ మార్కెట్ వాల్యూని బట్టి మీరు సేల్ చేసుకోవచ్చు అంతే. దానికి మళ్ళీ సెక్రటరీ రాసి ఇవ్వడం అంటూ ఏమి ఉండదు. ల్యాండ్ అంటే మీ రిజిస్టర్ డాక్యుమెంట్ వాల్యూని బట్టే ఇస్తాం, డాక్యుమెంట్ వాల్యూని బట్టి.